ఏపీలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నామినేషన్ల పత్రాలను ఇవాళ అధికారులు పరిశీలించబోతున్నారు. 5 స్థానాలకు కూటమి పార్టీల నుంచి 5 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన నుంచి నాగబాబు ముందే నామినేషన్ దాఖలు చేయగా టీడీపీ తరపున బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి సోము వీర్రాజు నిన్న నామినేషన్ వేశారు. ఇవాళ వీరి నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎల్లుండి వరకు గడువు ఉండడంతో ఆ తర్వాత వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. విపక్షం నుంచి పోటీ కూడా లేనందువల్ల ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనం కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా కూటమి ఖాతాలోకి వెళ్తున్నాయి. 5 స్థానాలకు 5 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. 3 కూటమిలో భాగంగా 3 స్థానాలు టీడీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. జనసేన నుంచి నాగబాబు వేశారు. బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నిన్న ఆఖరి నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య చివరికి ఒక పావు గంట సమయం ఉందనగా ఆఖరి నిమిషంలో సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఏదైతే మొత్తం కూడా నాగబాబు కావచ్చు, సోము వీర్రాజు కూడా, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రపోజల్ సంతకాలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే కూటమి అభ్యర్థులంతా కూడా కూటమికి సంబంధించిన మంత్రులు కూడా దగ్గరుండి వీరి చేత నామినేషన్లు దాఖలు చేయించారు. మొత్తానికి ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ జరగబోతుంది. 13వ తారీఖున ఏదైతే ఆ రోజుకి నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది. 20వ తారీఖున పోలింగ్ అని డేట్ ఇచ్చారు. కాకపోతే 13వ తారీఖు తర్వాత వీరందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి వనితారాణి ప్రకటించే అవకాశం ఉంది. అయితే 29వ తారీఖు వరకు కూడా పాత ఎమ్మెల్సీలకి కాల పరిమితి ఉంది కాబట్టి ఆ తర్వాత వీరిని శాసనమండలి చైర్మన్ మోషేజ్ రాజు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే తర్వాత జరిగే శాసనమండలి సమావేశాల్లో, వర్షాకాల శాసనమండలి సమావేశాల్లో వీరంతా శాసనమండలి సమావేశాలకి హాజరవుతారు. మొత్తానికి కూటమి తరపున ఏకగ్రీవంగా 5 అభ్యర్థులు అయితే ఎంపికయ్యారు. వీరు ఆస్తుల వివరాలు కావచ్చు, అన్ని అఫిడవిట్లు కూడా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి ఇక్కడ చూస్తే కనుక మొత్తానికి నాగబాబుకి 70 కోట్ల ఆస్తిని చూపించారు. బీద రవిచంద్రకి 40 కోట్ల ఆస్తుపాస్తులు ఉన్నట్లు, ఆస్తులు గాని అప్పులు గాని ఉన్నట్టు చెప్పారు. అదేవిధంగా కావల గ్రీష్మకి 2 కోట్లు, అదేవిధంగా బీటీ నాయుడుకి 4 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా సోము వీర్రాజు కూడా 3 కోట్ల పైన ఏదైతే ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ల ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ రోజు స్క్రూటినీ అవుతుంది. 13వ తారీఖున అభ్యర్థులు ఏకగ్రీవంగా ఏదైతే నామినేషన్ ఉపసంహరణకి సమయం 13వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత వీరంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అసెంబ్లీ సెక్రటరియట్ ఒక ప్రకటన చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.